నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో మహిమాన్విత గ్రామ దేవతగా భక్తుల కొలువులు అందుకునే పాత ఊరు నడివీధి పోలేరమ్మ జాతరకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శనివారం శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి ఆదిలక్ష్మితో కలిసి ముందుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు సాంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. కావలి క్షేమంగా వర్ధిల్లాలనే ఆకాంక్షతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు ప్రజలంతా హాజరై విజయవంతం చేసి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. మనోహర్ రెడ్డి, కాటా వెంకారెడ్డి, ఈతముక్కల వాలముల్లిరెడ్డి, రామకోటారెడ్డి, గోవిందరెడ్డి, జనగర్ల మహేంద్ర, కాటా శ్రీనివాసులరెడ్డి, ఈతముక్కల చంద్రశేఖర్ రెడ్డి స్థానిక పెద్దలు పాల్గొన్నారు. జాతర ఏర్పాట్లను డీఎస్పీ వెంకటరమణ, సిఐ రాజేష్ పరిశీలించారు. జాతర మహోత్సవాన్ని నేటి నుండి 5 రోజుల పాటు మీ యొక్క ఆజ్ఞ చేత గ్రామ పెద్దల ఈరోజు కావలి పట్టణంలోని పోలేరమ్మ జాతర సందర్భంగా ఈరోజు ముందుగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ తల్లి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఇక్కడ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి, ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, రైతాంగం అంతా కూడా పాడి పంటలతో, వ్యాపార అభివృద్ధితోటి, కార్మికులు, కర్షకులు అందరూ కూడా సంతోషంగా ఉండాలని, అమ్మ ఆశీస్సులు ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉండాలని మనసాగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ఈరోజు ప్రారంభమై 7, 8, 9, 10 ఈ రోజుల్లో జరుగుతుంది. ఎక్కడెక్కడ అమ్మవారి ఆశీస్సులతోటి ఎక్కడెక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఒక పండుగలాగా జరగాలన్నది అందరి అభిమతం. ఆ యొక్క తల్లి యొక్క ఆశీస్సులు తప్పకుండా అందరికీ ఉండాలని మనసాగా కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి నిత్యం కూడా పాల్గొని ఆ తల్లి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరూ కూడా తీసుకోవాలని, ప్రతిరోజు జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో కావలి పట్టణ ప్రజలు, పక్కన ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొని మీ యొక్క ప్రతి ఒక్క మీ యొక్క పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ వచ్చి ఆ తల్లి ఆశీస్సు తీసుకోవాలి. థ్యాంక్ యూ.